బాగుంది కృపగలిగినటువంటి నాయనాన్ని వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి యొక్క సమయంలో ఇంతవరకు అయ్యా మరి ఆరాధన అంతటినీ మీరు చక్కగా సమయంగా జరిపించినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి యొక్క సమయంలో ఈ మాటలు వినాలని చెప్పి అయ్యా మరి ఆశతో ఉన్నామయ్యా. నాతో మాతో మాట్లాడండి. మా ఆత్మలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని వండించి ఆ యొక్క మరి ఆత్మీయ ఆహారంతో మరి ఆత్మీయ స్థితిలో మేమందరం చక్కగా అయ్యా మరి ఎదిగి అయ్యా మరి ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతూ మరి ఎక్కడ సరి చేసుకోవాలో అయ్యా మరి అక్కడ సరి చేసుకుంటూ అయ్యా మరి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగునట్లు కృప చూపండి. సమస్త మహిమని ఒకటిగా చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి ఇంకొకసారి మరి ఈ యొక్క ఆత్మీయ కుటుంబంతో కలిసి మరి ఆరాధించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించినందుకు మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ యొక్క మరి సమయంలో బైబిల్లో ఒక నలుగురు వ్యక్తుల గురించి మరి ఈ రోజున నేర్చుకుందాం. ఈ నలుగురు మరి వ్యక్తులు ఎవరయ్యా అంటే సమాజంలో త్రోసివేయబడినటువంటి వారు. సమాజంలో త్రోసివేయబడినటువంటి వారు. మరి ఎక్కడికి త్రోసి వేశారంటే మరి కొన్ని సమయాల్లో మరి ఇంటిలోనే తృణీకరింపబడినటువంటి వ్యక్తుల లాగా ఉంటారు. మరి కొందరేమో మరి ఇంటి వెలుపలకు త్రోసి వేయబడ్డారు. మరి కొందరేమో ఊరు వెలుపలికి త్రోసివేయబడ్డారు. మరి కొందరేమో మరణానికి సమీపంలో ఉన్న సమయంలో కూడా త్రోసివేయబడ్డారు. మరి 4 రకాలైనటువంటి మరి వ్యక్తులు కనిపిస్తున్నారు. ఈ యొక్క మరి 4 రకాల వ్యక్తుల్లో మరి కొన్ని సందర్భాల్లో నా యొక్క స్థితి ఎక్కడ ఉన్నాను? మరి ఇంటిలో తృణీకరింపబడుతూ ఉన్నానా? మరి ఇంటి వెలుపలకి మరి ఆత్మీయంగా మరి నెట్టివేయబడుతూ ఉన్నానా? మరి ఊరు వెలుపలికి నెట్టివేయబడేటువంటి మరి ఆత్మీయ స్థితిలో ఉన్నానా? లేక మరణానికి సమీపంలో మరి ఉన్నటువంటి మరి ఆత్మీయ స్థితిలో ఉన్నానా మరి అనేది రోజున మనం స్వపరీక్ష చేసుకుని మనం అందరము మరి దేవునికి దగ్గర అవుతాం. ఈ యొక్క మరి 4 విషయాల్లో మరి ఒకటి కామన్ గా ఉంటుంది. మరి ఇంటిలో తృణీకరించబడ్డా, మరి ఇంటి వెలుపల వెలివేయబడ్డా, మరి ఊరు వెలుపల వెలివేయబడ్డా, మరణానికి సమీపంలో ఉన్నప్పటికీ మరి కామన్ గా ఒకటి ఉంటుంది. అదేంటంటే మన యేసు క్రీస్తు అందరినీ ఆదరించాడు. ఓకేనా? మరి అది మన యొక్క పరిస్థితి మరి ఏ విధంగా ఉన్నప్పటికీ మరి ఆదరణ, క్రీస్తు యొక్క మరి ఆదరణ, మరి క్రీస్తు చేర్చుకోవటం, మరి క్రీస్తు ప్రేమించటం, మరి క్రీస్తు క్షమించటం, మరి క్రీస్తు ఆదరించటం, మరి ఇవి మాత్రం ఈ యొక్క 4 విషయాల్లో కామన్ గా ఉన్నాయి. మరి ఈ రోజున మరి ఆ యొక్క మరి క్రీస్తు యొక్క మరి ఆదరణను మనం అందరం మరి ఎలా మరి అనుభవిస్తున్నాం అన్నటువంటి విషయాలు ఈ రోజున మరి వాక్యంలో నుండి నేర్చుకుందాం. మరి ముందుగా మరి లూకా రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని మరి ఎవరన్నా ఒకరు చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుద్ధిలో అత్తరును తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను
పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. చాలండి. మరి ఇక్కడ మరి ఒక స్త్రీ మరి ఇంటిలో తృణీకరింపబడుతూ ఉంది. మరి ఈ యొక్క స్త్రీ యొక్క పేరు మరి ఇక్కడ రాయబడలేదు, కానీ మరి ఆమెకు మరి ఇవ్వబడినటువంటి ఏంటంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. పాపము మరి అనేది మరి నిన్ను నన్ను తృణీకరింప చేస్తుంది. మరి పాపము అంటే ఆజ్ఞను మరి అతిక్రమించటమే. ఆదాము అవ్వలు మరి ఆజ్ఞను మరి అతిక్రమించక ముందుగా వాళ్ళు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. మరి ఎప్పుడైతే వారు మన ఆజ్ఞలను మీరారో మరి అప్పుడు ఏమైందండి? అదే పాపమైంది. ఆ పాపము వలన దేవుని సన్నిధిలో నుండి నెట్టివేయబడ్డారు. అవునా కదా? మరి ఆ విధంగానే మరి ఈ యొక్క స్త్రీ అయితే పాపము ఏంటి అనేది అక్కడైతే రాయబడ్డది, కానీ పాపాత్మురాలైనటువంటి మరి స్త్రీ మరి ఇక్కడ సీమోన్ అనేటువంటి మన ఆయన ఇంటికి మరి యేసు వచ్చాడని ఎరిగి మరి వెనకమాలగా వచ్చి ఏం చేస్తుందంటండి, మరి కన్నీటితో మరి ఏడ్చుచు మరి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆ పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి అంటే పాదములకు పూసెను. మరి ఆమె యొక్క ప్రేమ చూడండి ఎలాగుందో. మరి ఆమె పాపాత్మురాలుగా సమాజంలో మరి గుర్తింపు పొందుకుంది, కానీ మరి క్రీస్తు పట్ల మరి ఆమెకున్నటువంటి ప్రేమ మరి ఎంత విస్తారముగా కనిపిస్తుందంటే, మరి వెనక కట్టుగా వచ్చిందంట, పాదముల వద్ద ఉంచుందంట, మరి ఏడుస్తుంది, మరి కన్నీళ్లు విడుస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, మరి ముద్దు పెట్టుకుంటుంది, ఎవరిని పాదములను ముద్దు పెట్టుకుంటుంది. అలాగే మరి తీసుకువచ్చినటువంటి విలువైనటువంటి మరి అత్తరును ఆ పాదములకు పూస్తూ ఉంది. మరి ఆమె యొక్క ప్రేమను మరి ఆమెలాగా వెల్లడి పరుస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తుంది. మరి సీమోన్ అనుకుంటున్నాడు మరి ఈయన ప్రవక్త కదా, మరి ఆమె ఎలాంటిదో మరి ఆయన ఎరుగడా, ఎందుకు ఒప్పుకుంటున్నాడు, ఎందుకు ఆయన అనుమతిస్తున్నాడు అని మరి అనుకుంటూ ఉంటే, మరి అప్పుడు మరి యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, సీమోను మరి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అయ్యా అన్నాడు. మరి సీమోన్ అంటాడు, బోధ కూడా చెప్పంటాడు. మరి అప్పుడు మరి యేసయ్య ఒక మరి అద్భుతమైన కథ ఒకటి చెప్పాడు అనమాట. ఏంటంటే, మరి అప్పు ఇచ్చు ఒకనికి మరి ఇద్దరు రుణపడి ఉన్నారు. ఒకళ్ళేమో మరి 500, ఒకళ్ళేమో 50. ఓకేనా? ఈ యొక్క మరి అప్పిచ్చేటువంటి ఆ యొక్క యజమానుడు మరి ఏం చేశాడంటే, మరి ఇద్దరి రుణములను క్షమించాడు. మరి ఇద్దరిలో ఎవరు మరి ఎక్కువగా సంతోషిస్తారు అని సీమోన్ అడిగినప్పుడు ఆ యొక్క సీమోన్ అంటాడు, మరి 500 వాడే మరి ఎక్కువ సంతోషిస్తాడు అనేసి సీమోను విశదీకరించినప్పుడు, అప్పుడు మరి యేసయ్య ఏమంటాడంటే, అందుకు సీమోను అతని ఎవరికి మరి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నది. ఏది అక్కడ నిర్ధారంగా చెప్పట్లేదు, కానీ తోస్తుంది ఆయనేనేమో అన్నప్పుడు యేసు మరి చెప్పారు, సరిగా మరి యోచించితివి, సరిగానే యోచించావు. మరి ఆ యొక్క స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇలాగంటాడన్నమాట, మరి ఈ స్త్రీని కూర్చుచున్నావే,
నేను మరి ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు. మరి ఆమెతే కన్నీటితో నా పాదాలు తడుపుతానే. నువ్వైతే కనీసము మరి నీళ్ళన్నా ఇవ్వలేదు, నీవు నన్ను మరి ముద్దు పెట్టుకోలేదు. మరి ఈమెతే లోపలికి వచ్చినప్పటి నుంచి పాదాలను ముద్దు పెట్టుకుంటానే ఉన్నది. మరి నీవైతే నా తలకి కొంచెం మరి నూనెన్నా ఇవ్వలేదు. మరి ఆమె అయితే నా పాదాలను మరి అత్తరుతో కడుగుతుంది, తుడుస్తుంది అనేసి చెప్పాక మరి ఆమె విస్తారముగా ప్రేమించెను. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఆమె మరి ఇవన్నీ చేయడానికి కారణం మరి ఏంటంటే ఆమె క్రీస్తుని విస్తారంగా ప్రేమించింది. మరి ఎంత ప్రేమిస్తే ఆ యొక్క మరి ఏడుపు వస్తుందండి. మరి ఆమె యొక్క స్థితిని మరి ఆమె గ్రహించి మరి నన్ను క్షమించేటువంటి వాడు మరి ఈయన ఒక్కడే. మరి అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి పరిశుద్ధుడు ఈయన మరి ఒక్కడే, రక్షకుడు ఈయన మరి ఒక్కడే అని గ్రహించింది. మరి ఆమె స్థితిని మరి అక్కడ ఒప్పుకొని ఆ ప్రేమను మరి అంత మరి అద్భుతంగా చూపించింది యేసు వద్దకి. అప్పుడు మరి ఏమంటాడంటే మరి ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇంకేమంటున్నాడు మరి అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారందరూ పాపములు క్షమించుటకు ఇతడెవరని అనుకుంటున్నారంట. మరి అందుకు ఆయన మరి ఆమెతో అంటాడు కదా, నీ విశ్వాసము నిన్ను రక్షించిందమ్మా, సమాధానము గలదానవై వెళ్ళము. మరి యేసు ఏం చేశాడండి ఇక్కడ? మరి నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. అంటే మరి ఈయన ఒక్కడే నన్ను రక్షించగలడు. వేరే వాళ్ళందరూ తృణీకరిస్తారు నన్ను, మరి వేరే వాళ్ళందరూ తిరస్కరిస్తారు, నెట్టివేస్తారు, గెంటివేస్తారు. మరి ఈయన ఒక్కడే నన్ను రక్షించగలడు అన్నటువంటి మరి నీ విశ్వాసం చూడు. మరి ఆ విశ్వాసమే మరి నిన్ను రక్షించిందమ్మా. మరి నేనైతే నీకేమిస్తాను? ఇప్పుడు సమాధానమును కలిగిస్తాను, శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని ఇచ్చుచున్నాను, మరి లోకం ఇచ్చినట్లుగా ఇవ్వడం లేదు అని చెప్పినటువంటి యేసు స్వామి మరి ఇక్కడ నీ విశ్వాసమే మరి నిన్ను రక్షించింది. మరి సమాధానమును వెళ్ళమని ఆ యొక్క మరి స్త్రీతో చెప్పడం జరిగింది. ఈ మరి మొదటి వ్యక్తి మరి నెట్టివేయబడటానికి గల కారణం ఏంటంటే మరి ఆమెలో ఉన్నటువంటి పాపము. పాపము వలన సమాజము మరి ఆమెను తృణీకరిస్తా ఉంటే ప్రేమ వలన మరి క్రీస్తు క్షమించి ఆదరించాడు, క్షమించి మరి ఆదరించాడు. ఈ రోజున మరి మనలో ఎవరైనా పాపములో ఉంటున్నామా? దేవుని మరి ఆజ్ఞను మరి అతిక్రమిస్తూ ఉన్నామా? చిన్న చిన్న విషయాల్లో ఇదేం పెద్ద సమస్య లేదులే, చిన్నదే కదా, ఇదెవరు చూడలేదులే, ఇట్స్ ఓకే అనుకుంటూ ఉన్నామా? విషము కొంచెమైన విషయమే, సేరైన విషయమే. విషయం ఏం చేస్తుందని విషయం యొక్క లక్షణం చంపుతుంది. పాపం వలన వచ్చు జీతం ఏంటండి? మరణమే. మరి ఇక సమయంలో మరి ఇంటి లోపలే తృణీకరింపబడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీలో మరి ఉన్నటువంటి పాపం అయితే మరి క్రీస్తు ఆమెను ప్రేమించి క్షమించి రక్షించి మరి సమాధానమును కలిగచేశాడు, మరి ఆదరించాడు. మరి ఈ రోజు గుర్తుపెట్టుకోండి, పాపము మరి ఆజ్ఞను మరి అతిక్రమించేటువంటి లక్షణాలు మరి ఏమైనా మరి ఉన్నట్లయితే మనము తిరిగి మరి ఆయన వద్దకు రావాలి. ఒక వ్యక్తికి మరి ఇద్దరు కుమారులు ఉంటారు. ఒకడేమో మంచివాడు, చిన్నోడేమో స్నేహితుల సహవాసంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరి ఆస్తి అంతా మరి ఖాళీ అయిపోయింది. మరి ఇప్పుడేమొచ్చింది? బుద్ధి వచ్చింది. మరి ఆస్తి ఉన్నప్పుడు మరి స్నేహితులందరూ చుట్టూతా ఉన్నారు. మరి డబ్బంతా అయిపోతుంది, స్నేహితులందరూ బతికిస్తారు.
మరి ఇప్పుడేమొచ్చింది? బుద్ధి వచ్చింది. రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపము. వెళ్తూ ఉన్నాడు, మరి పరిస్థితి అర్థమైంది, వెనక్కి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? మరి పరలోకముందున్న తండ్రికి మరి నీకును మరి విరోధముగా నేను పాపము చేసి తిని, మరి ఇక నుండి మరి నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకైతే యోగ్యత లేదు. మరి అయితే నీ సేవకులలో మరి ఒక సేవకునిగా మరి ఉండేందుకు అనుమతి మరి ఇవ్వమని మరి అడుగుదాము అని అనుకుని 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 లేచాడు. మనమైతే చాలా సమయాలు అనుకుంటా ఉంటాం, ఇలాగైతే ఇదిగా ఉంటుంది, ఇలాగా చెయ్యాలి, ఇలా ఉండాలి, మరి ఈ విధంగా బోర్డు అనుకుంటా ఉంటాం. అయితే లెగము, చేసేందుకు ప్రయత్నించము, చేసేందుకు మరి ముందడుగులు వెయ్యము. ఏదో చేయాలనుకుంటాం కానీ లెగం, ఎలాగో ఉండాలనుకుంటాం కానీ లెగం. ఇక్కడైతే మరి చిన్న కుమారుడైతే మరి అనుకున్నాడు, హృదయంలో మరి అనుకున్నాడు, శారీరకంగా లేచాడు, వెనక్కి వచ్చాడు. మరి ఎదురు మరి చూస్తూ ఉన్నటువంటి తండ్రి యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు. అమ్మా మరి వెళ్తూ వెళ్తూ స్త్రీ పట్టుతో వెళ్తే మరి వెళ్ళాడు, మరి సువాసంతో వెళ్ళాడు. మరి వస్తూ వస్తూ మరి పందులతో సహవాసం చేసిన వ్యక్తి కాబట్టి మరి ఆయన వద్ద ఎలాగ వాసన వస్తుందో ఎరుగును కదండి. మరి ఏ వాసన తండ్రి యొక్క ప్రేమకు మరి అడ్డు రాలేకపోయిందండి. మరి ఏ చిరిగిపోయిన వస్త్రాలు తండ్రి యొక్క మరి ఆ యొక్క ప్రేమకు అడ్డులు కాకుండా అయిపోయింది. మరి సమయంలో మరి ఆత్మీయ కుటుంబ సభ్యులారా మరి వ్యక్తిగత జీవితంలో మరి ఆజ్ఞను మరి అతిక్రమిస్తూ మరి ఎక్కడైనా మరి ఎనగడుగులు వేస్తున్నామా? పాపంలో ఉండి మరి క్రీస్తు యొక్క ఆ యొక్క ప్రేమకు నోచుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నామా? మరి కుమారుడు ఎలాగైతే వెనక్కి వచ్చాడో మరి ఆ విధంగా వచ్చినట్లయితే మరి యేసయ్య నా మీ ప్రతి పాపము నుండి మరి ఆయన ఏం చేస్తాడండి? పవిత్రులుగా చేస్తాడని మరి ఇందాక మనం స్పష్టంగా మరి వాక్యము విన్నాము. మరి సమయంలో మరి 1వ వ్యక్తి ఎవరంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె పాపము మరి ఇంటిలో తృణీకరించే విధంగా చేసింది, తిరస్కారమునకు హాతురాలయ్యింది. కానీ జనులు తిరస్కరిస్తున్నారు ఇంటిలో, మరి క్రీస్తు మరి ఆదరించాడు. మరి ఆమెను ప్రేమించి క్షమించి మరి ఆదరించటము ద్వారా అది మరి 1వ విషయం. అయితే మరి కొన్ని సమయాల్లో మరి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం చదవండి. యెషయా 38. అబ్బా మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించితి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. మరి ఆయాసం వెళ్ళిపోయింది, మరి ఇప్పుడేమొచ్చిందండి? సమాధానము వచ్చింది. మరి ఆయాసముతో శాంతి లేకుండా, సమాధానం లేకుండా గోతిలో ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు ఏం చేశాడండి? మనల్ని మరి లేపుతున్నాడు. పాపములను క్షమించాక వాటిని ఏం చేస్తాడండి? ఎదురుగా ఉంచుకోట్లా. చాలా మంది ఏం చేస్తామంటే క్షమిస్తాము. అయితే ఏం చేస్తామండి? క్షమించామని చెప్పి మరి అప్పుడప్పుడు వాటిని రేపుతా ఉంటాం, వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అనుభవాలు ఉన్నాయి కదా ఇవి. క్షమించేశాము అని అంటాము కానీ క్షమించము. క్షమిస్తే వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి మనం. లేదు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపో.
ఇంకా రెచ్చగొడుతూ ఉంటాం అన్నమాట. వాటిని మరి క్రీస్తు యొక్క మరి ప్రేమ క్షమ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆయన క్షమించాక ఇంకా వాటిని ఆయన మరలా మరి జ్ఞాపకమే చేసుకోడు. మరి అలా జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ ఏకీవిస్తున్నటువంటి నేను మీరు మరి ఎవ్వరము మరి దేవునితో సహవాసం చేసేందుకు మరి యోగ్యత మనకి లేదు. మరి ఆయన ఒక్కసారి క్షమించాక దట్స్ ఆల్, మరి నిత్యము అది క్షమించబడుతుంది. మరి రెండవ వ్యక్తి ఎవరంటే ఇక ఊరు మరి ఇంటిలో నుండి వెలుపలికి వేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అనమాట. ఊరు అంటే ఇంటిలో నుంచి వెలుపలికి ఎవరంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుండి చదవండి, కనిపిస్తుంది కదా. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అట్టి వాటిని రాళ్ళు నువ్వు చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలని ఆయనను శోధించుచు ఈ లాగును అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఈ వేరేతో ఏమో రాయచుండెను. వారు ఆయనను పట్టువదలగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. ఆమెతో మరి ఇక్కడ రెండవ వ్యక్తి యొక్క జీవితంలో మరి ఆమె మరి ఇంట్లో కాదుకుడు మరి ఇంటి వెలుపలికి మరి ఏం చేస్తున్నారు, శాస్త్రులు పరిచయులు వాళ్ళ పెట్టి కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఆమెలో ఉన్నటువంటి మరి సమస్య ఏంటంటే వ్యభిచారం చేత మరి ఆమె పట్టబడింది. ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం చదవక్కర్లేదు, మరి 4-5 వచనాల్లో మరి ఎవరైతే పాపంలో పట్టబడతారో మరి అక్కడ స్త్రీని పురుషుని మరి ఇద్దరిని శిక్షించాలని ఉంటుంది. అక్కడ మరి ఇద్దరిని చంపాలని ఉంటుంది. ఓకేనా? అయితే మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. అయితే మరి స్త్రీని మాత్రమే చంపేందుకు రెడీ అయిపోయారు. వాళ్ళు మరి యేసు వద్దకు వచ్చి అడుగుతున్నారండి, బోధకుడా మరి ఈమె మరి వ్యభిచారంలో పట్టబడింది, మన మోషే ధర్మశాస్త్రం ప్రకారం మరి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి కదా, మరి నువ్వేమంటావు? శోధిస్తున్నారు అక్కడ యేసు ప్రభు. మరి ఆయన ఏమంటాడో చూద్దామని చెప్పి శోధిస్తూ ఉన్నారు. యేసు ఎరుగుదుడు, ధర్మశాస్త్రంలో మరి ఏముంది, మరి ఇద్దరిని చంపాలా ఒక్కడినైనా, మరి అన్ని ఎరిగినటువంటి యేసయ్య మరి అక్కడ కింద రాస్తూ ఉన్నాడు అనమాట. మరి రాస్తే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలైనా రాస్తూ ఉండాలి అక్కడ అయినా, లేదంటే మరి మీలో మరి ఎవరికి పాపము లేదో మరి వాళ్ళు మొదటి రాయి వేయండి, తర్వాత వేరే వాళ్ళందరూ వేయండి అన్నప్పుడు ఆయన రాస్తూ ఉంటే మన అక్కడ కింద మరి ఎగ్జాక్ట్ గా మరి ఏం రాశాడనేది మనం ఊహిస్తామే కానీ మనం ఎరగని విషయం. కానీ ధర్మశాస్త్రం మరి ఏం చెప్పిందో రాస్తున్నాడో, లేకపోతే వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని రాశాడో, కానీ మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ వెళ్ళిపోయారంటండి. ఎందుకని? అందరిలో పాపము ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. మరి అందరూ వెళ్ళిపోయారంటండి. మరి యేసు ఒక్కడే మిగిలాడు. ఎందుకని మిగిలాడంటే ఆయనలో ఏమీ లేదు, పాపము లేని వాడిగా ఉన్నాడు ఆయన. యేసయ్యలో పాపం లేదు. అప్పుడు అడుగుతున్నాడన్నమాట, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా?
లేదయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు, మరి అందరూ వెళ్ళిపోయారు కదా. మరి ఇప్పుడు శిక్షించేటువంటి అర్హత ఎవరికి ఉంది ఇప్పుడు చెప్పండి మీరే. ఓకే, శిక్షించే అర్హత ఎవరికి ఉంది ఇప్పుడు? యేసుక్రీస్తుకు ఒక్కడికే ఉంది. రాళ్ల పెట్టి కొట్టి చంపే హక్కు ఎవరికి ఉంది ఇప్పుడు? యేసుక్రీస్తుకు ఒక్కడికే ఉంది. అవునా కదండి? మరి ఆయన పాపం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? రాయి పెట్టి కొట్టాలని అసలు రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. అయితే ఆయన అంటాడు, అద్భుతం అండి, నేనును నీకు శిక్ష విధింపను. ఏమన్నాడండి? వాళ్ళందరూనేమో వారిలో ఉన్నటువంటి పాపము వలన వెళ్ళిపోయారు. మరి మరి నాలో పాపము లేకపోయినా మరి నిన్ను శిక్షించేటువంటి అర్హత కలిగి ఉన్నప్పటికీ నేను నిన్ను శిక్షించను. నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు మరి ఈ లోకమునకు వచ్చాను. మరి క్రీస్తు ఎందుకు వచ్చాడండి లోకానికి? నశించినటువంటి దానిని మరి వెలికి రక్షించేందుకు వచ్చాడు, కానీ శిక్షించేందుకు రాలేదు. అయితే మరి నేను నిన్ను శిక్షించను, వెళ్ళిపోవలేదండి. ఏమంటున్నాడు? ఇక మీదట మరి ఇప్పుడు నువ్వు చేసేది చెయ్యొద్దు అని చెప్పాడు యేసుప్రభు. మరి ఆ రోజుతో మరి ఆమె యొక్క జీవితము మరి అద్భుతముగా మారిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఆమె మరి ఇతర స్త్రీలతో కలిసి మరి మరి ఎంత మరి అద్భుతమైనటువంటి సేవలో వాడబడింది అంటే నిజంగా మరి క్రీస్తు యొక్క ప్రేమ, మరి క్రీస్తు యొక్క మరి క్షమ వలన మరి ఆమె జీవితాన్ని ఆ రోజున మార్చుకుంది ఆయన మాటతో. మరి ఈ రోజున మరి ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మనము మరి క్రీస్తు మాటకు మార్చుకుంటున్నామా? క్రీస్తు యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా? దేవునికి మరి అయిష్టమైంది నాలో నీలో మరి ఏదైనా ఉన్నప్పుడు, దేవుడు మరి వాక్యంతో నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, మరి ఆ యొక్క స్త్రీ ఎలాగైతే మరి క్రీస్తు మాటకు విధేయత చూపించి మరి ఆమె జీవితాన్ని మార్చుకునే రాబోయే రోజుల్లో మరి అద్భుతంగా మరి వాడబడిందో, మరి ఆ విధంగానే మరి వాక్యము మరి విన్నప్పుడు ఆ మాటలకు మరి విధేయులమై మరి జీవితాన్ని మార్చుకొని దేవుని చేత మరి వాడబడేటువంటి వ్యక్తుల్లాగా ఉన్నామా? ఉంటే సంతోషం అండి. మరి లేదంటే మరి నా యొక్క మరి ఆత్మీయ స్థితి మరి ఎలా ఉందని చెప్పి స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. మరి ఆ యొక్క స్త్రీ అయితే మరి ఇంటిలో నుండి మరి వెలుపలికి మరి వెలివేయబడింది. ఏంటి? రాళ్ల పెట్టి కొట్టించుకుంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి మరి క్రీస్తు ప్రేమ క్షమ వలన మరి ఆమె ఆదరింపబడింది. ఈరోజు నిన్ను నన్ను ఎవరు అలా కొట్టట్లేదు, కానీ మరి కొన్ని సమయాల్లో మాటలతో కొడుతూ ఉంటారు. నిన్ను నన్ను మాటలతో మరి వేధిస్తూ ఉంటారు. సూటిపోటి మాటలు మరి ఇండైరెక్ట్ గా కొడతా ఉంటారు, మరి ఇండైరెక్ట్ గా రాడేస్తుంటారు, మరి ఇండైరెక్ట్ గా మరి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎవరు మరి ఏమి మాట్లాడినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, మరి క్రీస్తు యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా? దేవుడు మరి వాక్యంతో నీతో మరి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఘములో ఆ మాటకు విధేయత చూపిస్తున్నామా? గుర్తుంచుకోవాలి. చాలా సమయాల్లో ఏమనుకుంటామంటే ఏదో మరి ఆశీర్వాదం వస్తే అది నాకు అనుకుంటావు, ఏదన్నా కొంచెం గర్తించే మాటలు వస్తే ఇది నాకు కాదులే సైడ్ లో వాళ్ళకి అనుకుంటున్నావా? అది చాలా తప్పు. మరి ఆశీర్వాదాన్ని తీసుకునేటువంటి నీవు గర్తింపును కూడా తీసుకోవాల్సిందే, సరి చేసుకోవాల్సిందే. వాక్యము ఖండిస్తున్నప్పుడు ఆ మాటలకు విధేయత చూపించాల్సిందే. దేవుడు మరి సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మరి ఆ యొక్క మాటలకు విధేయత చూపించాలి. అప్పుడే మరి ఈ జీవితానికి మరి అర్థము పరమార్థము కలుగుతుంది. మరి 1వ స్త్రీ ఎవరండి? పాపము వలన మరి ఇంటిలోనే తృణీకరింపబడుతూ ఉన్నటువంటి స్త్రీ. 2వ స్త్రీ ఎవరండి? వ్యభిచారము ద్వారా మరి ఇంటిలో కాదుపుడు మరి ఇంటి వెలుపల వెలివేయబడుతున్నటువంటి మరి స్త్రీగా కనిపిస్తుంది.
పాపము, వ్యభిచారము. మరి వీటిల్లో మరి ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలు మరి ఇద్దరు కూడా ఎవరిని ఆశ్రయించారు? ఒక ఆమెమో మరి ఆమె వచ్చి మరి ఆశ్రయించింది, ఒక ఆమెనేమో మరి యేసు వద్దకే తీసుకుని వచ్చారు. మరి ఆమె వెళ్ళిన మరి ఆమెనే తీసుకుని వెళ్ళిన రక్షకుడైనటువంటి మరి యేసు వద్దకి వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి ఇద్దరికి ఏమి దొరికింది? సమానంగా ప్రేమ. మరి రెండవది మరి ఏం దొరికింది? క్షమాపణ. మూడవది సమాధానము. ఈ రోజున మరి ఇంటిలో అయినా మరి ఇంటి వెలుపలైనా ఒకవేళ దేవుని మరి ఆజ్ఞకు మరి వేరుగా జీవిస్తున్నామా? ఇంటిలో కొన్ని సమయాల్లో చక్కగానే ఉంటాం, మరి ఇంటి వెలుపల ఏమన్నా మరి ఆజ్ఞను తృణీకరిస్తున్నామా? బయట ఏమన్నా తృణీకరిస్తున్నామా? కాలేజెస్ లో తృణీకరిస్తున్నామా? స్కూల్స్ లో మరి ఆఫీసుల్లో తృణీకరిస్తున్నామా? పాపంలో ఉంటున్నామా? శరీరంతో మాత్రమే కాదండి, మరి ఆలోచనలతో పాపం చేస్తున్నామా? మరి ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకుని మరి జీవితాలను సరిదిద్దుకోవాలి. చాలా సమయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, చాలా సమయాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మరి అయితే ఈ రోజున మరి నలుగురు మరి వ్యక్తుల్లో మరి ఇద్దరు స్త్రీలు మరి ఇద్దరు పురుషులు ఉంటారు. మరి ఆ యొక్క మరి ఇద్దరు స్త్రీలలో పాపము, వ్యభిచారం అనేది వాళ్ళను మరి ఇంటిలోను మరి ఇంటి వెలుపలను తృణీకరింపబడే విధంగా చేసింది. మరి కాదే మరి క్రీస్తు అయితే వాళ్ళను ఏం చేశాడండి? మరి ఆదరించాడు. ఆ యొక్క మరి ఆదరణకు కారణం ఏంటంటే ఆయన ప్రేమ, మరి ఆయన క్షమాపణ. ఇక మూడవ వ్యక్తి వద్దకు వెళ్దామా? చూడండి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆయన కొండ మీద నుండి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్లి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వాడితో చెప్పారు. మూడవ వ్యక్తి ఎవరండి? కుష్ఠరోగి. మరి ఎక్కడున్నాడు ఇతడు? ఊరు వెలపల ఉన్నాడు. ఫస్ట్ స్త్రీ ఎక్కడుంది? మరి ఇంటిలో తృణీకరింపబడింది. రెండవ స్త్రీ మరి ఇంటి వెలపల అంటే ఊళ్ళోనే ఉంది. ఇంకా ఇక మరి మూడవ వ్యక్తి ఎవరండి? ఊరు వెలపల ఉండేటువంటి వ్యక్తి. ఎవరతడు? కుష్ఠరోగము. కుష్ఠరోగం ఉన్నటువంటి వాళ్ళను మరి ఊరిలో ఉంచరు, వారిని ఏం చేస్తారండి? ఊరు వెలుపలికి వెళ్ళివేస్తారు. లేవి కాండము 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేవి కాండము 13వ అధ్యాయము. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడని చూడగా ఆ పొడ ఎందరి వెంట్రుకలు తెల్లవారిని ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కృష్టి పొడ. యాజకుడు వాడిని చూచి అపవిత్రుడని నియమింపవలెను. ఆమేన్. అపవిత్రుడని నిర్ణయింపవలెను. అపవిత్రుడు ఇతడు. అపవిత్రుడు ఎలాగయ్యాడండి? కుష్ఠరోగము వలన. ఓకేనా? అదవ వచనం చదవండి ఒకసారి. యాజకుడు వాడిని చూడగా తెల్లని వాపు చర్మం ముందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో వచ్చి మాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మం ముందు పాతదై కుష్టము కనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యాజకుని వద్దకు మరి అలాంటి మరి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుని వస్తే ఆ యొక్క మరి యాజకులు ఏం చేస్తారంటే వాళ్ళను పరీక్షించి మరి వాడికి కుష్ఠరోగము మరి ఉందని నిర్ణయిస్తారు.
మరి ఆ రోజు నుంచే మరి వారిని అపవిత్రుడుగా నిర్ణయిస్తారు. మరి అపవిత్రుడు, అపవిత్రత. 45వ వచనంలో ఏముందో చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియపోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెములకు వెలుపల ఉండవలెను. ఆమె ఎక్కడ ఉండాలండి? పాలెమునకు వెల్లపల ఉండాలి. ఎప్పటి వరకు? ఆ యొక్క మన అపవిత్రత పోయేంత వరకు వాడు పాలెము వెలుపల ఉండాలి. ప్రత్యేకంగా నివసించాలి. కుటుంబ సభ్యులతో నివసించేందుకు వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. కుటుంబ సభ్యులు ఊళ్ళో ఉంటారు, వీళ్ళేమో మరి ఊరు వెలుపల ఉంటారు. ఏ విధమైన సంబంధం ఉండదు. అయితే మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే మరి ఆయన మరి కొండ మీద ప్రసంగము మరి 5వ అధ్యాయంలో ఆరంభించాడు. ఓకేనా? మరి 5వ అధ్యాయము, మరి 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 మరి అధ్యాయాలు మరి క్రీస్తు మరి కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ కుష్ఠరోగి జనములోనికి రావడానికి మరి ఆస్కారం ఉండదు. మరి రాళ్ల మధ్యలో ఉన్నాడో, సందుల్లో ఉన్నాడో, మరి ఎక్కడ ఉన్నాడో మొత్తానికి ఆయన మరి క్రీస్తు యొక్క మాటలు మరి వినేందుకు మరి ఆసక్తి చూపించాడు. మరి ఎక్కడ విన్నాడు అనేది రాయబడలేదు, ఎలా విన్నాడు అనేది రాయబడలేదు. మరి వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి ఇప్పుడు విన్నాడు, విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటండి? 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఇప్పుడు మరి క్రీస్తుతో మరి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది వెంబడిస్తా ఉన్నారు. అయితే ఇదిగో మ్రొక్కాడు. మరి కుష్ఠ రోగము కలవాడు మరి వచ్చి మరి మొక్కుతున్నాడు. వాస్తవానికి జన సమూహము మరి ఉన్నటువంటి మరి ఏరియాకి కుష్ఠరోగులు రాకూడదు. అయితే వచ్చారు. మరి ఎందుకంటే వినటి వల్ల విశ్వాసం వచ్చింది. మరి ఈయన ఒక్కడే నన్ను రక్షించడం సమర్థుడని గ్రహించాడు. మరి ఈయన ఒక్కడే నన్ను శుద్ధి చేయగలని గ్రహించాడు. మరి ఈయన ఒక్కడే మరి పవిత్రతలోనికి తీసుకుని రాగలడు అని గ్రహించాడు. మరి అప్పుడు ఇంకా క్రీస్తు సిలువెక్కలేదు, రక్తమును కార్చలేదు. మరి ఆయన రక్తము వలన పాపములు క్షమించడం ఏమీ జరగలేదు. కానీ వినటి వల్ల విశ్వాసం వచ్చింది. మరి ఇప్పుడు యేసు వద్దకు వచ్చాడు, మొక్కాడు. మొక్కి ఏమంటాడండి? ప్రభువా, నీకిష్టమైతే, నీకు మరి ఇష్టము అయితే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవు. చెయ్యయ్యా అంటలేదు, చేయనైనా అని మరి వేడుకోవట్లేదు. మరి అవకాశం ఎవరికి ఇచ్చేస్తున్నాడు? యేసయ్యకే ఇచ్చేసాడు అవకాశం. మరి అతని విశ్వాసం మరి ఏంటంటే నువ్వు ఏమైనా చేయగలవు. నోటి మాటతో సమస్తం రుచి సృష్టించినటువంటి దేవుడు అయ్యా నువ్వు. శతాధిపతి ఏమంటాడండి? నేను నీ ఇంటికి వస్తానంటే ఏమంటాడు శతాధిపతి? నువ్వేంటయ్యా మరి నా ఇంటికి రావడం ఏంటి? మరి నువ్వెక్కడా, నేనెక్కడా? ఏది నువ్వెక్కడా, నేనెక్కడా? నా కింద 100 మంది సైనికులు ఉంటారు. ఒకడిని రా అంటే వస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు, వెళ్ళంటే వెళ్తాడు. మరి నువ్వు సర్వ సృష్టికర్త కదయ్యా. మాటతో సమస్తం సృష్టించావు కదా నాయనా. శతాధిపతి ఒక రోమీయుడు, మరి అన్యుడు, యూదుడు కాదు. కానీ విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం అంటే నువ్వు ఇక్కడ మాట సెలవు నాయన సరిపోతుంది. మరి అక్కడ దాసుడు శుద్ధీకరింపబడతాడు. యేసుక్రీస్తుకి మరి ఆశ్చర్యం వేసిందంటండి. మరి ఇంతటి విశ్వాసము నేను
ఇశ్రాయేలులో ఎక్కడ మరి చూడలేదు, మాట మాత్రం సెలవివ్వు అన్నాడు. మరి ఇక్కడ కుష్ఠరోగి ఏమంటాడు, నీకు ఇష్టమైతేనే, మరి నీకు ఇష్టమైతే నువ్వు నన్ను క్షుద్రునిగా చెయ్యగలవు. ఇక నీ ఇష్టం నాయన, చేస్తావా లేదో నీ ఇష్టం, కానీ నువ్వు చేయగలవు. మరి విశ్వాసం అదే. మరి విశ్వాసం ఏంటి? ఎస్, యూ కెన్ డూ ఇట్. విశ్వాసం అది మరి నీకు ఇష్టమైతేనే అన్నాడు. అందుకు యేసయ్య స్ట్రైట్ క్వశ్చన్ కి మరి స్ట్రైట్ మరి ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. నాకు ఇష్టమే అన్నాడు, అంతే. ఓకేనా? జనులకి ఇష్టం లేదు, అతనితో ఉండుట జనులకి ఇష్టం లేదు. అందరూ రెడీ అవుతారేమో మరి దాడులు తీసుకోవడానికి. యేసయ్య అన్నాడు నాకు ఇష్టమే అన్నాడు. వంగిన వాళ్ళు లేచారేమో. ఆలోచిస్తా ఉంటే నాకు ఇష్టమే అన్నాడు యేసు. మరి యూదుడైనటువంటి క్రీస్తు, మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ మరి యూదులే మరి ఎక్కువగా వచ్చి ఉన్నారు. యూదులు కుష్ఠరోగంతో రోగస్తులతో సహవాసం చేయను, సమీపించరు. నిష్ఠ నియమాలతో మరి ఉన్నటువంటి మరి యూదులు ఇక నాకు ఇష్టమే అని మరి యేసయ్య ఎప్పుడైతే అన్నాడో ఇక అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మరి 3 మరి అధ్యాయాలు మరి క్రీస్తు యొక్క బోధను మరి విని మరి ఆశీర్వదింపబడ్డ మరి అందరూ మరి నాకు ఇష్టమే అని మరి యేసు అన్నాడు. అద్భుతం అండి. నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడంతే. ఏంటి? నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కా, అంతే. తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. మరి అంతవరకు హృదయాలు శుద్ధవుతా వచ్చినాయి. మరి 3 అధ్యాయాల్లో హృదయ శుద్ధి కలవారు అయిపోయి బోల్డ్ ఉన్నాయండి. మరి అక్కడ మరి అనేక విషయాలు యేసయ్య చెప్పాడు. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖ పడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖంతో ఉన్న కుష్ఠ రోగి ఇది విన్నాడే ఒకేలా. కుష్ఠుడు రోగంతో ఉన్న వ్యక్తి మరి రోజు మరి ఏడుస్తూ ఉన్నాడేమో, దుఃఖిస్తూ ఉన్నాడేమో. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు మరి ఆఖరి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని పూజించుదురు. మరి ఇలాగా హృదయ శుద్ధి. మరి ఇతనికి దేహ శుద్ధి లేదు, కుష్ఠరోగం ఉంది. హృదయం ఎలాగుందండి? శుభ్రంగానే ఉంది. మరి అందుకే మరి యేసు వద్దకు వచ్చాడు. మరి అందుకే మరి మరి విశ్వాసంతో అడుగుతున్నాడు. హృదయంలో ఏముందండి? శుద్ధి ఉంది, మరి విశ్వాసం ఉంది. మరి యేసు వద్దకు వచ్చేటువంటి మనస్సు ఉంది. మరి కష్టం వస్తుందేమో, శ్రమలు వస్తాయేమో, ఒకవేళ రాళ్ళు పెట్టి కొట్టేస్తారేమో అన్నటువంటి మరి ఆలోచన మరి ఉన్నప్పటికీ అతడు ఏ విషయానికి లొంగలేదండి. ఎందుకంటే అక్కడ యేసయ్య ఇది కూడా చెప్పాడు. మరి నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకవేళ రాళ్ళకి పెట్టి కొట్టినను చంపేసినా నో ప్రాబ్లం, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను మరి అన్న విశ్వాసం ఉండేమో కదా. స్ట్రైట్ గా వచ్చేసాడు, అడిగాడు మరి నాకు ఇష్టమే, మరి నీవు శుద్ధుడవు కమ్మన్నప్పుడు మరి వెంటనే స్వస్థత వచ్చింది. అప్పుడు మరి యేసయ్య ఆ వ్యక్తితో ఏమని చెప్పాడండి? ఎవరితోనూ ఏమీ చెప్పదు సుమీ. ఓకే, ఏమని చెప్పాడండి? ఎవరితోనూ ఏమీ చెప్పదు సుమీ అన్నాడు. చెప్పద్దండి, ఊరుకుంటామండి. అసలు మనం చెప్పమంటే చెప్పం గాని చెప్పద్దంటే ఊరుకుంటాం అసలు మనం. వెళ్ళి 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 అక్కాయ్ ఇతండకాయ్ ఎవరితో చెప్పద్దని చెప్పారు, మరి నువ్వు కూడా చెప్పద్దే. ఆవిడ ఆగదు, ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయి ఎవరితో చెప్పద్దే. ఇది స్పీడ్గా వెళ్ళిపోతాయి. వాక్యంలో మరి ఎన్నో మరి ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి. చెప్పద్దు అని యేసయ్య మరి ఎక్కడెక్కడ చెప్పాడో అక్కడెక్కడే మరి ఎక్కువ స్వాత ప్రకటింపబడింది. మరి ఎక్కడైతే ఆయన చెప్పొద్దన్నాడో మరి అక్కడే విస్తారంగా సేవ అభివృద్ధి అయినట్లుగా వాక్యాధారాలు కనిపిస్తూ ఉంటాయి.
మరి ఇక్కడ నువ్వెవరితో చెప్పద్దు, కానీ నీవు వెళ్ళు, వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని. ఏ మరి యాజకుడు అయితే మరి నీకు కుష్టు రోగం ఉంది, మరి నువ్వు అపవిత్రుడవు అని అన్నాడో ఆ యొక్క మరి యాజకుని వద్దకు వెళ్లి నీ యొక్క దేహాన్ని కనపరుచుకో. మరి మోషే నియమించినటువంటి కానుకలు కూడా నువ్వు అక్కడ సమర్పించు అన్నాడు. మరి వెంటనే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో మరి ఎంత సంతోషం అండి. మరి ఇన్ని రోజులు మరి ఊరు మరి వెలుపల తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నాడు, మరి వెలివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మరి అపవిత్రుడిగా ఉన్నాడు. అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి తీసుకుని వచ్చే సమాధానాన్ని ఇచ్చినటువంటి వాడు మరి యేసే. మరి ఆయనకైతే క్షీరానికి కుష్ఠరోగం ఉందండి. కొన్ని సమయాల్లో మనకి హృదయానికి కుష్ఠరోగం ఉంటుంది. అదే ఇందాక వాక్యం విన్నా, హృదయము మరి అన్నిటికంటే మరి మోసకరమైంది, ఘోరమైన. మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయం మరి ఏమని చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. అబ్బో అబ్బో బలహీనమాయను, స్వస్థత కొంచెమైనను లేదంటే అర్థమైంది ఇప్పుడు అంత రోగమే ఉందని అర్థం. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు, కట్టబడలేదు. మరి ఆ వ్యక్తికైతే కుష్ఠరోగం ఉంది. మరి కొన్ని సమయాల్లో మనకి శరీరం అంతా రోగమే ఉంటుంది. మన అసూయ అనేటువంటి రోగం, ద్వేషం అనేటువంటి రోగం, కుళ్ళు అనేటువంటి రోగం, చూడలేని కలమనేటువంటి రోగం, మరి రకరకాలైనటువంటి రోగములు నెత్తి నుంచి మరి అది కాలు వరకు ఉంటాయి. రోగం కొందరికి ఈ చేతులకి రోగం ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ కింద చేతులు పెడతా ఉంటారు. రోగం వచ్చి కాళ్ళకి రోగం, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతుంటాయి ఇవి ఎప్పుడు కూడా. హృదయానికి రోగం, కళ్ళకు రోగం, చూడకూడదు చూస్తూ ఉంటారు. చెవులకు రోగం, వినకూడదు వింటానే ఉంటారు. రోగం నెత్తి వదులుకొని మరి అది కాలు వరకు రోగమే. కానీ మరి కుష్ఠు రోగంతో ఉన్నటువంటి మరి వ్యక్తి అయితే మరి శరీరానికి అయితే మరి రోగం ఉంది, మరి ఆత్మలో మరి అతనికి విశ్వాసము మరి ఉండుట వలన ఇక ఏమి అవుతుందో చంపేస్తారేమో. ఇప్పుడు ఆల్రెడీ అలాగే ఉన్నారు. ఒకవేళ చంపేస్తే ఇట్స్ ఓకే అన్నాడు, మరి వెళ్ళాడు, స్వస్థత పొందుకున్నాడు, మరి శాంతి సమాధానంతో మరి యాజకుని వద్దకు వెళ్లి మరి ఇంటికి వెళ్లి సంతోషంగా ఉన్నాడు. మరి మరి ముగ్గురు వ్యక్తులు గురించి విన్నాం. మరి ఫస్ట్ వ్యక్తి ఎవరండి? పాపము ఏం చేసింది? మరి ఇంటిలో తృణీకరింపేసింది. మరి రెండవ వ్యక్తిలో వ్యభిచారము, మరి ఇంటి వెలుపలకు మరి నెట్టివేయబడింది. మరి మూడవ వ్యక్తి కుష్ఠ రోగము ఏం చేసిందండి? ఊరు వెలుపలకే నెట్టివేయబడింది. మరి అయితే మన కామన్ విషయాలేంటి? వాళ్ళు మరి యేసు వద్దకు వచ్చిన మరి యేసు మరి వాళ్ళ వద్దకు వెళ్ళిన కామన్ ఒకటే ఉంది, ఆయన ప్రేమించాడు. కుష్ఠు రోగులనైనా ఎవరినైనా మరి ఆయన ఎవరండి? పక్షపాతము లేనివాడు. ఆయన మన అందరినీ ప్రేమించాడు, మన అందరినీ క్షమించాడు, మన అందరినీ మరి ఆదరించాడు. మరి ఆఖరిగా మరి ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన నేడు నీవు పరదేశులో ఉందువని. ఇక్కడ ఎవరండి? మరి క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డ ఇద్దరు అందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళు మరణానికి చేరువలో ఉన్నారు. వీళ్ళు మరి ఇంట్లో లేరు, మరి ఇంటి వెలుపల లేరు, మరి ఊరు
వెలుపల లేరు, ఇలా ఉన్నాడు, బతకచ్చు. మరి ఇతడైతే ఇంకా జీవితంలో ఆఖరి స్థితిలో ఉన్నాడు, ఇంకా మరణానికి సమీపంగా ఉన్నారు ఇద్దరు. ఒకడంటాడు, మరి నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుచు, నన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఒక విధంగా దూషిస్తూ. రిక్వెస్ట్ కాదండి అది, రిక్వెస్ట్ కాదు, దూషిస్తూ. నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. మరి అయితే రెండవ వాడు వానిని గద్దించి, దూషించే వారిని ఏం చేస్తున్నాడండి? గద్దిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మన యేసు ఎవరో గుర్తించాడు. అయితే రెండవ దొంగ మన యేసు యొక్క జీవితాన్ని గ్రహించాడు. రెండవ దొంగ మరి మరి అతన్ని గద్దించి ఏమంటున్నాడు? నీవు మరి అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అది ఆయన్ని సిలివేశారు, మరి నన్ను సిలివేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుని భయపడవా అంటే మరి ఆయన రెండవ దొంగ మరి క్రీస్తులో మరి ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా గుర్తించేటువంటి ఆ యొక్క మరి ఆత్మీయ జ్ఞానం సంపాదించుకున్నాడు. మరి దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమైందే, మనము చేసిన వాటికి తగిన ఫలమును మరి ఏం చేశారండి వీళ్ళు? మరి హత్యలు చేశారో, దొంగతనాలు చేశారో, మోసాలు చేశారో, మరి ఏమేమి చేశారో మరి వాటికి ఫలమే శిలువ శిక్షను అనుభవిస్తున్నాము. అయితే కానీ మరి ఈయనలో ఏ తప్పిదము చేయలేదని చెప్పి క్రీస్తులో మరి ఏం గ్రహించాడంటే రెండవ దృష్టంగా అతడు ఎవరని? పవిత్రుడు. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతివంతుడు. మరి ఆయన ఏ తప్పిదము చెయ్యలేదు అని గ్రహించాడు రెండవ దృష్టంగా. ఎక్కడుండి? సిలువలో ఉండి. మరి సంఘంలో ఉన్నటువంటి నీవు మరి క్రీస్తుని మరి ఎవరని గ్రహిస్తున్నావు? ఇంకా లాస్ట్ ఇంకా మూమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆఖరి సమయంలో ఇక చావడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో కూడా ఒక దొంగ మరి క్రీస్తుని గురించి గ్రహించాడు. క్రీస్తు మరి ఎవరో మరి అర్థం చేసుకున్నాడు. అతని జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాడు. శరీరానికి కాదండి, అతని ఆత్మను సరిదిద్దుకునేటువంటి అవకాశం మరి ఇద్దరికి ఇవ్వబడింది. శరీరాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం అక్కడ లేదు. అక్కడ అయితే మరి ఆత్మను సరిదిద్దుకునే అవకాశం మరి లాస్ట్ లో వాళ్ళిద్దరికీ ఉంది. ఒకడేమో ఉపయోగించుకోలేదు, ఒకడు ఉపయోగించుకుంటున్నాడు. మరి ఆయనలో మరి ఏ తప్పిదమును లేదని చెప్పి మరి ఆయనను చూచి ఏమంటున్నాడు? మరి యేసు, నీవు నీ రాజ్యములోనికి మరి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా అన్నాడంతే. మరి నీవు రేపు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అది కూడా జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడంతే. యేసుకు మరి యేసు కూడా కష్టంలోనే ఉన్నాడు. 40 కొరడా దెబ్బలతో, నానా రకరకాలైన మరి హింసలతో మరి సిలువ వేయబడి అంత ఇప్పుడు ఆయనే ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే మరి అతని మాటకు యేసు ఉత్తరం ఇస్తున్నాడండి. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా రేషులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. మరి ఇదే సందర్భము మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25 చదవండి. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందరి ఊడిపోయి ఏంటండి? ఒక్కడే కాదండి,
పౌలు శీలలే ఇద్దరే కాదు, అందరి ఊడిపోయినాయి ఏంటండి. అంతలో ఉమ్. చెరసాల నాయకుడు మేలుకొని ఉమ్. చెరసాల తలుపులన్నీ ఉమ్. తెరచి ఉండట చూచి ఉమ్. ఖైదీలు పారిపోయి అనుకొని కత్తి దూసి ఉమ్. తన్ను తాను చంపుకొనబోయాడు. రైట్, రైట్. ఇక్కడ కూడా ఏమైందండి, చెరసాల నాయకుడు మరి ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇక నా ఉద్యోగం ఊడిపోతుంది, ఇంతవరకు సంపాదించుకునేటువంటి నా పేరంతా నాశనం అయిపోతుంది, ఇక నేను ఉండకూడదు, ఇక అందరూ వెళ్ళిపోయి ఉంటారు అని మరి చంపుకోవడానికి రెడీ అవుతుంటే అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకునవద్దు, ఓకే. మేమందరము ఇక్కడనే ఉన్నాము బిగ్గరగా చెప్పాను. అబ్బా, ఒక్కడన్నా వెళ్ళిపోలేదంటండి. ఎందుకు? పౌలు శీలలు మరి ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తివంతుడని అందరూ గ్రహించారు. మరి అందరికీ విశ్వాసం వచ్చింది, నేను వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి. అసలు వాస్తవానికి వాళ్ళు మరి ఆరాధిస్తున్నటువంటి విధానము, మరి దేవుణ్ణి మరి కీర్తిస్తూ ఉంటే, మరి కొనియాడుతూ ఉంటే ఆ యొక్క భూకంపం రావటం, అన్ని తెరుచుకోవటం, కొంతకాదు వెళ్ళిపోవటం అందరూ గ్రహించి ఇంక ఎవ్వరూ ఇంకా ముందుకి వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయినట్టండి. ఇక్కడ దేవుని శక్తిని అందరూ గ్రహించారు. ఆ రోజున మరి అందరూ గ్రహించారు. మరి చెరసాల నాయకుడు నిద్రలో ఉన్నాడు, మరి ఇప్పుడు లేచాడు, సత్యముని గ్రహించలేదు, చావాలనుకున్నాడు, సత్యము వివరిస్తున్నాడు. మేమందరము మరి ఇక్కడే ఉన్నాము, మరి నీవు ఏ హాని చేసుకోవద్దని చెప్పాడు. అతడు దీపము చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. ఆమేన్. ఏమైందండి? పౌలుకు శీలకు సాగిలపడుతున్నాడండి. ఎవరు? చెరసాలలో వేసిన వాడు. ఎవరు? సంకెళ్లతో బంధించిన వాడు. ఎవరు? మరి ఆ యొక్క చెరసాలకే ఒక మరి హెడ్గా ఉన్నాడు, నాయకుడిగా. ఇప్పుడు దేవుని సేవకుల యొక్క పాదములకి మరి సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నాడంటే, వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి నాయన. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అప్పుడు నీవును నీ మరి ఇంటి వారును రక్షణ పొందుతారు. ఇక్కడ అవకాశం ఉంది ఇతనికి. ఎవరికి? చెరసాల నాయకుడికి. మరి అక్కడ ఉన్న వ్యక్తికి ఇంకే అవకాశము లేదు, ఇంకా చావడానికి రెడీ అయిపోతున్నాడు. మరి ఇక్కడేమో చంపుకోవాలనుకున్నాడు, అక్కడేమో చంపేస్తాడు. మరి ఇద్దరికి చావులే, ఇద్దరికి. అయితే అది వారిద్దరిని రక్షించింది మరి ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, సువార్త. ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి సమాజంలో మరి 4 రకాలైనటువంటి రీతుల్లో సమాజం మరి నిన్ను నన్ను వెలివేస్తూ ఉంటే, మరి 4 సందర్భాల్లో కూడా మరి క్రీస్తు మరి నిన్ను నన్ను మరి ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మరి ఆదరిస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు. మరి ఇతరులకు సాక్షిగా ఉండే విధంగా ఆయన చేశాడు. ఈ 4లో మరి 2 స్త్రీలు ఉన్నారు, మరి 2 పురుషులు ఉన్నారు. మరి స్త్రీలలో ఒక ఆవిడ పాపము వలన మరి ఇంటిలో తృణీకరింపబడింది. మరి 2వ ఆవిడ వ్యభిచారము వలన మరి ఇంటి వెలుపల మరి తృణీకరింపబడింది. మరి ఇక్కడైతే పురుషుల్లో మరి కుష్ఠ రోగము వలన ఊరి వెలుపలకి తృణీకరింపబడింది. మరి దొంగతనము వలన, మరి హత్యల వలన, మరి మోసముల వలన మరి ఆ వ్యక్తి ఇక చావడానికే సిద్ధముగా, చంపబడటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అన్ని సందర్భాల్లో మరి వారు మరి క్రీస్తుని మరి ఆశ్రయించినప్పటికీ, మరి క్రీస్తు వద్దకి తీసుకుని మరి వచ్చినప్పటికీ మరి రిజల్ట్ మాత్రం సేమ్ వచ్చింది. మరి ఈ రోజున మన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి నాలో నీలో ఈ 4కి సంబంధించినటువంటి లక్షణాల్లో మరి ఏ లక్షణము వలన మరి నువ్వు నేను దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నా? చాలా సమయాలు ఇంట్లో మరి అవకాశం ఉన్నా కొందరు సంఘానికి రారు. నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అనుకుంటారు. ఎంత ఘోరం అంటే అది.
మరి 6 రోజులు నీకు ఇచ్చాడు దేవుడు. మరి 7వ రోజు దేవుని సన్నిధికి వచ్చి మరి ఆయనను మరి ఆరాధించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడే. ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? గుర్తు పెట్టుకోండి, మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకంటే తెలుసా, మరి నిన్ను ప్రేమించి నీ పాపములను క్షమించి మరి నిన్ను మరి ఆదరించి ఆశీర్వదించి మరి ఇంతగా నిన్ను మరి హెచ్చించి ఉండగా మరి అంత హెచ్చించినటువంటి మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేందుకు మరి ఆదివారం దేవుని సన్నిధికి రావట్లేదంటే ఏంటంటే అర్థమని? కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని వద్దకి రావాలి. కొందరు వస్తారు, మరి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారన్నమాట. ఇది ఇంకా అర్థమానం. ఇది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, సమయం ఎడికి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. విజయవాడ వెళ్ళాలి, ట్రైన్ 11 కంటే మరి నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావా? నువ్వు వెళ్తే ఆగుద్దా? ట్రైన్ ఆగుద్దా? ఆగదు కదా. ఇక్కడ పాత్ర గారు ఏమంటారు? ఏమనంటే వచ్చే వారం నుంచి రానంటావు నువ్వు, అంతే. తప్పండి. దేవుని సన్నిధిని మరి ఎవ్వరు నిర్లక్ష్యం చేయవద్దు. చిన్నలారా, మరి యవనస్తులారా, పెద్దలారా, 10 కంటే షార్ప్ ఉండాలి. అందరూ కూడా 5 నిమిషాలు ముందే ఉండండి. అదేమంటే మరి వారానికి ఒక రోజు అండి లీవు, ఆ రోజు 8 వరకు పడుకోవాలి కదండి. అదేంటండి డాక్టర్ గారు అలాగంటారు? నో నో నో. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేది మరి ఏదైనా అది దేవునికి అయిష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడంలో మరి నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఆ విధంగా చేస్తే అది కూడా ఏమవుతుంది? పాపమే. అది మరి ఇంటిలో మరి వెలువైపడుతుందైనా, మరి ఇంటి వెలుపలైనా, మరి ఊరు వెలుపలైనా, మరి ఎక్కడైనా పాపమే. మనం దేవుని వద్దకు వద్దాం, మరి దేవునికి సహాయాన్ని కోరుకుందాం. మరి ఆయన ప్రేమను, మరి ఆయన క్షమాపణను, మరి ఆయన మరి ఆదరణను, ఆయన ఆశీర్వాదములను అనుభవిస్తూ ముందుకు మనం సాగుతాం. సర్వోన్నతుడా, కృపానిధి మరి విన్నటువంటి వాక్యము జన హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. 4 రకాలైనటువంటి వ్యక్తిత్వాలతో ఉన్నటువంటి వారు సమాజంలో మరి త్రోసివేయబడ్డారు. మరి నువ్వైతే వారిని ప్రేమించావు, రక్షించావు, అయ్యా మరి ఆదరణ ఇచ్చావు, ఆశీర్వదించావు. అయ్యా మా యొక్క జీవితాల్లో అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వాటిని అయ్యా మరి ఈ సమయంలో మేము మరి ఒప్పుకొని మరి నీ యందు సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసంతో మరి నిన్ను ఆశ్రయిస్తున్నాం. మరి నీవు మా యొక్క జీవితాలను నీ ఉద్దేశానుసారంగా ఉపయోగించండి, నడిపించండి. అయ్యా మరి భిన్న వాక్యము, అయ్యా మరి భిన్న హృదయాల్లో మరి 30ంతలుగా 60ంతలుగా అయ్యా మరి 100ంతలుగా ఫలింప చేయమని మేమితరులకు మరి ఆశీర్వాదకరంగా సాక్ష్యంగా ఉన్నట్టు సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో అడుగుతున్నాము తండ్రి.